అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం। ఈ రోజు మన వంటగదిలో ముందుగా మెత్తల్ని క్లీన్ చేసుకోవాలండి। నేను వాటర్ పెట్టుకుంటున్నాను। అందులో వాటర్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న నెత్తల్ని వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి। అదే పాన్ లో ఆయిల్ వేసుకుంటున్నానండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న మెత్తల్ని వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి। నెత్తళ్ళు వేగిపోయినాయండి। ఒక బౌల్లో తీసుకుందాము। అదే పాన్ లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి। ఉల్లిపాయలు వేగడం కోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను। మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము। నేను 2 టమాటాలు తీసుకుంటున్నాను। వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను। వీటిని వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి। కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము। అన్నీ బాగా మగ్గినాయండి। మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకుంటున్నాను। వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి। కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి। దోసకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయండి। నేను వేయించుకున్న నెత్తళ్ళు వేసుకుంటున్నాను। 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను। వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి। కలిసిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము। కారం వేసుకుని మగ్గిన తర్వాత మనం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము। ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి। మొత్తం అంతా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి। ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి। నాట్లు పెట్టుకున్నానండి నేను। నాట్లు పెట్టుకొని ఇలా మనం మొత్తం కర్రీ ఇలా అయిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి। కూరని ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి। కూర దగ్గర పడిందండి బాగా। దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము। అంతేనండి, ఎంతో నోరూరించే దోసకాయ కోడిగుడ్డు నెత్తళ్ళ కర్రీ రెడీ అయింది। దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। ఇది మీకు బాగా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట। ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట।